హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. తెలుగుదేశం పార్టీని చూస్తేనే ఇప్పుడు అందరికి భయమేస్తుంది. నిజం చెప్పాలంటే మొన్నటి వరకు ఎంతో లాయల్ గా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇప్పుడు హత్యాకోరులుగా మారిపోతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ పార్టీలో లీడర్స్ అందట్లో 80% మెంబర్స్కి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళే అంటూ నివేదికలు రావడం కూడా మనం చూసాం గతంలో. అయితే ఇది నిజం చేస్తూ మొన్నటికి మొన్న వీరయ్య చౌదరి అనే ఒక టీడీపీ నాయకుడిని అదే పార్టీకి చెందినటువంటి టీడీపీ నాయకులు హతమార్చటం మనం చూసాం. అది కూడా అత్యంత పాశవికంగా, క్రూరంగా ఒక్కొక్కసారి తనని పొడిస్తే దానికి 2 లక్షలు ఇచ్చారంట. అలా 53 కోట్లు పొడిచారు. అంటే కోటి 6 లక్షల రూపాయలు సంపాదించారు ఒక మర్డర్ పైన. అంటే అంత ఇన్వెస్ట్ చేసి ఒక వ్యక్తిని చంపేయించారు. దీన్ని అటు వైఎస్ఆర్సీపీ పైన కానీ వేరే వాళ్ళపైన రుద్దడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ అవకాశం లేక పాపం కూటమి ఆ హత్యని ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులంటూ ఎవరెవరినో పట్టుకెళ్ళి లోపల వేయటం జరిగింది. సో ఎలా ప్రయత్నించినా, ఎన్ని విధాలుగా తిప్పినా, ఏ విధంగా ఎవరిమైనా తోద్దామన్నా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇందుట్లో ఏదో ఇరికిద్దాం అనుకున్నా కుదరని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. సో అటువంటి క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తిని భూదందాలు, ఇసుక మాఫియాలు, లిక్కర్ కుంభకోణాలు ఎన్ని చేసిన వ్యక్తిని మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా వెళ్ళి ఆయన్ని పరామర్శించి రావడం జరిగింది. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తే మాత్రం అది శవరాజకీయాలు, ఈయన పరామర్శిస్తే మాత్రం మానవత్వం పెళ్లి ఉబికింది అనాలంట. చంద్రబాబు నాయుడు గారు ఒక రౌడీ షీటర్ని పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారనమాట. సో అది అలా ఉంచేద్దాం. నెక్స్ట్ మళ్ళీ మనము మాచర్లో చూసుకున్నట్లయితే టీడీపీ వాళ్ళే టీడీపీ నాయకులిద్దరిని సేమ్ వర్గ పోరు, ఆధిపత్య పోరు వేసి పడేశారు. స్కార్పియోతో గుద్ది కొనముబ్బిరితో ఉన్న వ్యక్తి పైన బండరాయితో మోది చచ్చిపోయాడాలే దాన్ని కన్ఫర్మేషన్ చేసుకుని చచ్చిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళారు. దానిని మాత్రం కొద్దిగా రాజకీయం చేయడం కోసం టీడీపీ వాళ్ళు ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి సోదరుల్ని ఇద్దరిని ఇరికించడానికి కోసం వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేసి చెప్పడం జరిగింది. కానీ ప్రతి సాక్షులు దాన్ని ఒప్పుకోలే. ఎందుకంటే టీడీపీ వర్గీయులే చంపేశారు మా బ్రదర్ని, వెంకటేశ్వర్ని, ఇంకొక అతన్ని అని చెప్పేయటం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ గారు కూడా ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, టీడీపీ పార్టీ వాళ్ళే, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే ఆధిపత్యం కోసం ఒకరినొకరు చంపుకున్నారు అంటూ ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో అక్కడ కొద్దిగా రాజకీయం చేసినప్పటికీ అది కూడా వర్కౌట్ అయినట్లేదు అంత గొప్పగా. నిజం చెప్పాలంటే ఇప్పుడు అటువంటిదే మరి ఒక హత్య ప్రయత్నం జస్ట్ మిస్ అయిందని చెప్తూ ఉన్నారు. ఎవరెవరు? దగ్గుబాటి ప్రసాద్ గారు, అదేవిధంగా సుధాకర్ నాయుడు, వీళ్ళిద్దరూ మంచి టీడీపీ నాయకులే. నిజం చెప్పాలంటే దగ్గుబాటి ప్రసాద్ గారు గతంలో పోటీ చేస్తున్నప్పుడు సుధాకర్ నాయుడు చాలా సపోర్టివ్ గా ఉండి దగ్గుబాటి ప్రసాద్కి అధికారం రావడం కోసం ఎంతో కొంత కష్టపడ్డ వ్యక్తి సుధాకర్ నాయుడు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ప్రతిరోజు ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంది. ఈడేమో సుధాకర్ నాయుడేమో గ్రావెలు వీటన్నిటిపైన ఆధిపత్యం కోసం సర్వ విధాల ప్రయత్నిస్తుంటే, నేను ఎమ్మెల్యే అయి ఉంటే వాడేవాడు పవన్ కిస్క గొట్టంగాడు, నాకు అప్పుడెప్పుడో హెల్ప్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు కాదంటూ దగ్గుబాటి ప్రసాద్ గారు. అయితే దగ్గుబాటి ప్రసాద్ వర్గీయులు ఫిక్స్ అయిపోయారు సుధాకర్ నాయుడిని వేసేద్దామని. దానికోసం ప్రాపర్ ప్లానింగ్ స్కెచ్ అంతా అయిపోయింది. అయితే సుధాకర్ నాయుడు ఏం చేశారంటే, నా పైన హత్య జరిగే అవకాశం ఉంది అంటూ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఎస్పీ గారు దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని అవునా ఒకసారి కన్నేసి ఉంచుదాం అంటూ ఆయన కూడా ఆలోచించారు. అన్నట్టుగానే సుధాకర్ నాయుడిని వేసేయడానికి స్కెచ్ ప్రిపేర్ అయిందని అర్థమైన తర్వాత కొద్దిగా ఇంకా వేసేస్తారనుకున్న టైంలో ఈ ఎస్పీ గారు పసిగట్టేసి, ఒరే బాబు ఆగండ్రా నాయన, ఏంది ఇదంటే వాడిని వేసేయాల్సిందే, వాడు మాట వినట్లేదంటూ దగ్గుబాటి ప్రసాద్ వర్గీయులు చెప్పడం జరిగింది. సుధాకరు ఏంద్ర వేసేదంటూ సుధాకర్ నాయుడు వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటూ ఉండగా ఎస్పీ గారు మన హైకమాండ్కి ఫోన్ చేశారు. హైకమాండ్ అంటే ఎవరు? మన ప్రీతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు మాత్రం ఫేవర్ చేసే టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పిలిచారు, అమరావతి పిలిచారంట, మాట్లాడారంట. ఊరే నాయన ఇప్పటికే కొట్టుకొని చంపుకుంటున్నారు మన వాళ్ళంతా, ఒకటి చచ్చి ఏం చేయలేకపోయావు, ఇటే మాచర్లో ఇద్దరు చచ్చినా ఏం చేయలేకపోయావు, మధ్యలో నారాయణ మటర్ కూడా ఉంది, ఆయన కూడా స్కార్పియోతో గుద్దే చంపేశారు. వాళ్ళ నాన్న చావుకు కారణం టీడీపీ వర్గీయులే, వర్గపోరు. అక్కడ ఫ్యాక్టరీకి
నారాయణ రెడ్డి ఫ్యాక్టరీకి సంబంధించిన టిప్పర్లతో సమ్ మెటీరియల్ ఏదో సర్వ్ చేయాలి. దాన్ని మేమే చేస్తున్నాం. దాన్ని తప్పించడానికి టీడీపీ వర్గీయులే మా నాన్నని టాటా ఏస్‌తో గుద్ది చంపేశారని మధ్యలో ఇంకో మర్డర్ కూడా జరిగింది. ఇట్లా మర్డర్‌ల మీద మర్డర్‌లు జరుగుతూ ఉన్నాయి. మన పరువు సంకనాగిపోయింది ఇప్పటికే. మీరు మాత్రం చంపుకోకండ్రా ఏం కావాలని సెటిల్‌మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే హైకమాండ్ హైగా స్పందించి కూటమి నాయకులు ఒకటినొకటి చంపుకోకుండా ఆపే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి చేసింది. కానీ నిజం చెప్పాలంటే దగ్గుబాటి ప్రసాద్ చంపుతాడని సుధాకర్ నాయుడుకి ముందే తెలుసు. కానీ సుధాకర్ నాయుడు కూడా దగ్గుబాటి పైన అటాక్ చేసే అవకాశం ఉంది కదా! నమ్మకం లేని చోట చిటిక కూడా విప్లవ శంఖంలా వినిపిస్తూ ఉంది. అటువంటి టైంలో వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటున్న టైంలో చంద్రబాబు నాయుడు చెప్పినా, ఇంకోటి చెప్పినా కూటమిలో గ్యారంటీగా ఆధిపత్య పోరు. ఎలా? డబ్బు విచ్చలవిడిగా సంపాదించొచ్చు. ఇసుకల ద్వారా, మట్టి ద్వారా, అదేవిధంగా మద్యం ద్వారా, సెటిల్మెంట్ల ద్వారా, కబ్జాల ద్వారా అనేక రకాలుగా డబ్బుని బీభత్సంగా సంపాదించొచ్చు. ఇప్పుడు అక్కడ ఒకడే సంపాదించుకోవాలి. దగ్గుబాటి ప్రసాద్ సంపాదించుకోవాలి. లేదంటే సుధాకర్ నాయుడు సంపాదించుకోవాలి. కానీ అక్కడ పరిస్థితులు అలా సహకరించట్లా. ఇద్దరు కలిసి సంపాదించుకుంటే ఇద్దరికీ నచ్చట్లా. ఎవడొకడిని ఏసేయాలా. ఈ హత్య పరంపరలు కొనసాగుతూనే ఉంటాయి కూటమిలో. ఎందుకంటే సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు తొక్కేస్తా ఉంటారు. జూనియర్ కూడా పైకి ఎదగాలని కోరుకుంటుంది. వీళ్ళకి అటు జనసేన వాళ్ళు కూడా రంగు మొగుడులా తయారయ్యారు. బీజేపీ వాళ్ళు ఇంకొక మొగుడులా తయారయ్యారు. సో అంతెందుకు గ్రే యాష్ విషయంలో మంత్రి నారాయణకి, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎంత గొడవ జరుగుతుంది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళిపోయారు కదా! ఇంతే ఉంటది పరిస్థితి. బీజేపీ నా కొడుకులు నా బస్సులు తగలబెట్టారురా! జగనే మేలని మాట్లాడాడు. ఇలా చూసుకుంటూ పోతే కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ఒకరినొకరును విచక్షణ రహితంగా డబ్బుల కోసం సెటిల్మెంట్లు చేసుకుంటూ, చంపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆనకట్ట వేయటం ఎవడి వల్ల కాదు. ఒకవేళ వాళ్ళని చంపుకున్న తర్వాత వైఎస్ఆర్‌సీపీ పైన వేయడానికి ఎన్ని విధాలు ప్రయత్నించినా కూడా అది కావట్లేదు. కాబట్టి సొంత పార్టీ వాళ్ళే పాము తన పిల్లల్ని తనే తిన్నట్టు పార్టీ నాయకులే వాళ్ళ సొంత పార్టీ నాయకుల్ని వేటాడి వెతికి హతమారుస్తూ ఉన్నారు. మంచి కట్టుబాట్లు, మంచి సాంప్రదాయాలు, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేసినటువంటి అద్భుతమైన తెలుగుదేశం పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్ని వింతలు విడ్డూరాలు చూస్తామో, ఎన్ని మర్డర్‌లు ఎన్ని చేస్తామో కూడా తెలీదు. సో వేచి చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.